నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉదంతా మనం చూసాం. సో అదే తరహాలో ఇంకొక కేసు కూడా బయటకు వస్తుంది కడపలో. సో ఇంతకీ ఎవరిదా హత్య కేసు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూసాం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎంత పెద్దదైంది, ఏంటి, కుటుంబ సభ్యులే దాని వెనకాల ఉన్నారని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదే తరహాలో ఇంకొక హత్య కూడా జరిగింది, అది కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు సార్? ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగిన తర్వాత చాలా రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేశారు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసి గూగుల్ టేక్అవుట్ ఇవన్నీ విచారణ చేసి సిబిఐ రంగంలో దిగి అన్ని విచారణ చేసిన తర్వాత ఇంటి గుట్టు బయటపడింది. ఇంటి గుట్టు బయటపడి వివేకానంద రెడ్డి ఎవరు మర్డర్ చేశారు అనేది సిబిఐ ఛార్జ్ షీట్లో వేసిన దాని ప్రకారం అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళ టీము, తర్వాత తాడేపల్లి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంటే ఇంటిలో జరిగినటువంటి మర్డర్గా ప్రజలు విశ్వసించారు. సిబిఐ కూడా అదే చెప్పింది. కానీ అంతకు ముందు వరకు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేశారు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పటి వరకు కూడా ఆ కేసు మర్డర్ అనేది ఫైనల్గా ఎవరు చేశారు ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు. ఛార్జ్ షీట్ వరకు వేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇదే తరహాలో శ్రీనివాస్ రెడ్డి అనే అతను మర్డర్ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత అతను కూడా గత ఏడాది జూన్ 23 అనుకుంటా జరిగింది. గత ఏడాది జరిగింది. ఎందుకు జరిగింది ఆ మర్డర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే చందాలు దందాలు చేసుకుంటూ ఈ శ్రీనివాసరెడ్డి చేత దందాలు చేయించేవాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన లీడర్లు. ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన కీలక లీడర్లు అని అంటే కడప, కమలాపురం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీడర్ల ఆధ్వర్యంలో ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను ప్రైవేటు దందాలు, భూ కబ్జాలు, తర్వాత అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటాలు ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత అపరిమితంగా సంపాదించేశారు శ్రీనివాసరెడ్డి. సంపాదించిన తర్వాత ఎవరైతే ఇతని చేత చేయించారో లీడర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళకి వాటాలు సరిగ్గా ఇవ్వలేదు అనేటువంటి అనుమానం ఇతని మీద వచ్చింది. పోలీసుల ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం వస్తే ఇతన్ని నెట్ రోడ్లో మర్డర్ చేశారు గత ఏడాది. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. చేసి ఆ కేసుని అసలు ఎవరు చంపారో వాళ్ళని పక్కన పెట్టేసి వేరే ఎవరినో నమోదు చేసేసారు కేసు. దాని మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ శ్రీనివాసరెడ్డి అనే అతను ఎవరైతే మర్డర్కు గురయ్యారో అతని సతీమణి మౌనిక మీడియా ముందుకు వచ్చి గతంలోనే చెప్పింది. ఆవిడ అసలు చంపిన వాళ్ళు వేరే ఉన్నారు, ప్రమేయం లేనటువంటి వాళ్ళని పోలీసులు కేసులు పెట్టి ఇరికిచ్చారు, చంపిన వాళ్ళు ఎవరన్నారో వాళ్ళని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ చేశారు. సునీతారెడ్డి ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో డిమాండ్ చేశారో అదే తరహాలో మౌనిక కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. మౌనిక ఏం చేస్తుంది, శ్రీనివాసరెడ్డిని తన భర్తను చంపినటువంటి అంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి అని చెప్పి పోలీసులకు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏం చేయలేకపోయింది ఆవిడ. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ మౌనిక ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గరికి వెళ్ళింది. కడప, కమలాపురంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గరికి వెళ్ళి తన భర్తని పలాని సో వ్యక్తులు చంపారు, హత్య చేశారు, తన భర్త చేత ఎవరెవరు తెర వెనుక ఉండి ఈ చందాలు దందాలు చేయించారు వాళ్ళని శిక్షించకుండా, అసలు మర్డర్ చేసినటువంటి వాళ్ళని శిక్షించకుండా ఎవరో దారిని పోయేటువంటి దానిలను తీసుకొచ్చి కేసు నమోదు చేసి కేసును పక్కదావ పట్టించారు. కాబట్టి అంతకులు శిక్షించాలి అనేటువంటి డిమాండ్ తోటి ఇప్పుడు మౌనిక తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆవిడ అభ్యర్థించింది. దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులని ఏపీసీఐడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏపీసీఐడికి సంబంధించినటువంటి తిరుపతి పద్మలత అనేటువంటి ఏపీసీఐడి ఇన్స్పెక్టర్ చీఫ్, అక్కడ ఉండేటువంటి ఆ రీజనల్ అధికారి ఆవిడ వచ్చి ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఆ కేసు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతన్ని మర్డర్ చేశారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండి జగన్మోహన్ రెడ్డి బాబాయినే ఆయన ఇంట్లోనే హత్య చేశారు. ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. సేమ్ అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రీనివాస్ రెడ్డిని హత్య చేశారు. హత్య చేసి వేరే వాళ్ళ మీద దాన్ని నమోదు చేశారు. సేమ్ వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ చేస్తాం. కాకపోతే అక్కడ సునీతారెడ్డి, ఇక్కడేమో మౌనిక, తేడా.
అక్కడేమో కుమార్తె, ఇక్కడేమో వైఫ్. ఇందుకీ అసలు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తుందంటే, ఇప్పుడు పోలీసులు ఎవరెవరు నమోదు చేశారు అంటే వాటాలు తేడా రావడంలో జరిగింది ఈ కేసు ప్రాథమికంగా. దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. కేసులో ప్రతాప్ రెడ్డితో పాటు శ్రీనివాసులు, సురేష్ కుమార్, హరిబాబు, వెంకట సుబ్బయ్య, రాణి, సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అది లాస్ట్ ఇయర్ మర్డర్ జరగగానే. అయితే హత్యకు అసలు ఆర్థికంగా సహాయం చేసింది ఎవరు, అసలు హత్యకు కుట్ర పడింది ఎవరు, వీటన్నిటిని వదిలిపెట్టేశారు. అక్కడే అసలు వ్యవహారం ఉంది అనేది ఆ మౌలిక చెప్తుంది. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఏంది, ఒక పెట్రోల్ బంకులో ఈ కుట్ర జరిగింది మర్డర్కి. ఆ పనినటువంటి అసలు నిందితులు ఉన్నారు, వాళ్ళని పోలీసులు వదిలేశారు అని చెప్పి మౌనిక లిఖితపూర్వకంగా సిఐడికి తాజాగా కంప్లైంట్ చేసింది. ఎవరెవరి మీద అనుమానం వ్యక్తం చేస్తుందని అంటే ఆవిడ గుంటి నాగేంద్ర, విశ్వనాథ్ రెడ్డి, జమీల్, ఆ పెట్రోల్ బంక్ యజమానిగా ఉన్నట్టు రామ్మోహన్ రెడ్డి, వీళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేస్తుంది ఆవిడ. సో ఇది మళ్ళా ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్కి ఏపీసీఐడికి వచ్చింది. ఏపీసీఐడి రీఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇక్కడ పోలీసులు కూడా భారీగా ముడుపులు అందుకొని అసలు మర్డర్ చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళు కేసుని తారుమారు చేశారు అనేటువంటి ఆరోపణ ఆవిడ చేసి, అసలు కుట్రదారులు వీళ్ళు, పెట్రోల్ బంక్ యజమానులు, ఇంకా 4-5 పేర్లు చెప్పాను కదా వాళ్ళు, సో వాళ్ళని వదిలిపెట్టేశారు అని చెప్పి ఆవిడ ఇప్పుడు చెప్తున్నారు. సో హత్యలో అనుమానితుల పేర్లు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 నేతల పేర్లు కూడా ఆవిడ చెప్పారు. వాళ్ళ ఒత్తిడి కారణంగానే ఇదంతా జరిగింది. ఈ మర్డర్ వెనకాల కూడా ఈ 4 లీడర్లు ఉన్నారు అని చెప్పి. సో అప్పట్లోనే కడపలో ఎవరి ద్వారా ఇతను మర్డర్ అయ్యారు, ఎవరు చేయించారనే దాని మీద కరపత్రాలు కూడా అప్పట్లో వచ్చినాయి బయటికి. ఆ కరపత్రాలను కూడా పరిశీలించని చెప్పి మౌనిక ఇప్పుడు చెబుతుంది. సో ఇప్పుడు కడప, కమలాపురానికి సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ మర్డర్కి సూత్రధారులు, కుట్రదారులు అనేటువంటిది మౌనిక ఇచ్చినటువంటి తాజా ఫిర్యాదు. దీని మీద ఇప్పుడు తిరుపతికి సంబంధించిన డిఎస్పి పద్మలత విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఒక ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏ విధంగా అయితే సిబిఐ విచారణకి వెళ్తే సిబిఐ అధికారుల మీదనే కేసులు పెట్టి పక్కకు దోశారు కేసుని, సేమ్ ఇదే జరుగుతుంది. సో కమలాపురం, కడప అని అంటే ఖచ్చితంగా ఇది కూడా తాడేపల్లి ప్యాలెస్ని తాకే అవకాశం ఉంది ఇది కనుక ఇన్వెస్టిగేషన్ జరిగితే అనేది ఇప్పుడు కడపలో వినిపిస్తుంది. సో శ్రీనివాసరెడ్డి మర్డర్ వెనక ఎవరున్నారు అనేది తేలేంత వరకు కూడా మౌనిక సునీతారెడ్డి ఏ విధంగా పోరాడిందో అదే విధంగా పోరాటానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. సో ఆవిడకి న్యాయం జరుపుతాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. మరి ఏ న్యాయం చేస్తారు, ఎలా చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, బడా నేతలు ఉన్నారని చెప్పి చెబుతున్నారు. కడప అలాగే కమలాపురానికి సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళని తీసుకొచ్చి కుట్రదారులు, సూత్రధారులు వాళ్ళు కాబట్టి కొంతమంది వాళ్ళని విచారించే అవకాశం, అంత ధైర్యం పోలీసులు చేస్తారా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో? అసలు ఆ కేసు ఇప్పుడు మళ్ళా రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతమందిలో అయితే అలజడి అయితే ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఇది మరొక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అని చెప్పి అనుకోవాలి.